కహాని లాంటి హిట్ సినిమా, నేషనల్ అవార్డ్ వచ్చిన సినిమా, విద్యా బాలన్, ప్రెగ్నెన్సీ, థ్రిల్లర్, దాన్ని తెలుగులో నేను రీమేక్ చేయడం, అమ్మో ఇది చాలా పని ఉన్నట్టుంది. ట్రై చేద్దాం. అంటే ఈ థ్రిల్లర్ అంటే ఎండమురుగని అనుకుంటే బెటర్ ఏమో. రాస్తున్నాము థింకింగ్ ఆ ఒరిజినల్ లాగా ఉండకూడదు, ఒరిజినల్ కంటే బెటర్గా ఉండాలి, మళ్ళీ ఒరిజినల్కి అవే వెళ్ళకూడదు. ఇది రీమేకే చాలా టెన్షన్ ఉన్నట్టుంది అసలు యాక్చువల్లీ. ఎడమగారు మీరేమంటారు? ఓకే 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 ఫైనలీ ఎస్, ఏదో వచ్చినట్టుంది ఇక్కడ. ఐ థింక్ వీ హ్యావ్ సంథింగ్. ఎస్, న్యూ స్టోరీ వచ్చింది, నాకెంతో నచ్చింది, హీరోయిన్ దొరికిందంటే బాగా వస్తుంది. 9 డేట్స్ ఉన్నాయి సార్. కన్ఫర్మ్ చేయి, షెడ్యూల్ అయి. టైటిల్ ఏమని పెట్టారండి? అనామిక. కా 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 కా. అరేరే అరేరే కంపోజర్ వచ్చారే, ఎంఎంకే నాకోకే ఈ సినిమాకే. నమస్కారం కీరవాణి గారు, బాగున్నారా శేఖర కమ్ముల మీరు? మీ సంగీతం ఎంతో సూపరు, మీరు మాత్రం తక్కువేమి తిన్నారు? మెచ్చా ఆనందు మీది, హ్యాపీ డేస్ ఇంకా బాగుంటుంది. బాగా డిఫరెంట్ రూటు మీ స్టైల్ది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందుకే మీతో ఓసారి పని చేయించాలనుంది. ఇదిగో నా కొత్త మూవీ, చదవండి సార్. హలో బాబు సాయి, నాన్నగారు ఉన్నారమ్మా? ఏదో ఒకసారి ఫోన్ ఇయ్యి. శాస్త్రి గారు ఎంత ఫ్రీగున్నారు, కొత్త బేరం వచ్చింది మన కోసం, కథ చదివానండి చాలా బాగుంది, మన కోసమే అన్నట్టుంది, 2 సాంగ్స్ కేస్కోపు ఉంది, మీరెప్పుడంటే అప్పుడొస్తా, చెప్పండి ఓకేనా? అంతా వెయిటింగ్ రోజు మీ నామస్మరణే. బాగా రాయాలి అంటే తన వల్లనే. వెయిట్ చేద్దాం సార్, ఆయన లేట్గా వచ్చిన లేటెస్ట్గా వస్తారు సార్, మనకు తెలుసుగా. భాష ఈలోపు నువ్వు సునీతకి ఫోన్ చేసి చూడు, దీపు కోరస్ కూడా నోట్ చేసుకో. శాస్త్రి గారి కోసమే ఎందుకు వెయిట్ చేసి ఈ సినిమాతో ఆయనతో పనిచేయడం, ఈ సినిమా కోసం పాటలు రాయించడం జరిగిందంటే, ఇది మొదటిసారి కాదండి అట్లా వెయిట్ చేయడం. మా గురువు గారు వేటూరి గారు, ఆ తర్వాత ఇప్పుడున్న వాళ్ళల్లో శాస్త్రి గారు తప్ప ప్రత్యేకమైన పాటలు లేదా పాటల్లో ప్రత్యేకమైన పాటలు ఎలాగో ఆయనతో రాయిస్తామండి. బట్ ఏ పాట రాసినా దాంట్లో ప్రత్యేకత తీసుకురావడం ఆయన స్పెషాలిటీ. అందుకే ఆయన దగ్గరికి వెళ్తా ఉన్నాం మేము. ఏ డైరెక్టర్నైనా సరే వాళ్ళు తీసిన సినిమాలోనే ఈ పర్టికులర్ సీన్లో టిల్టప్ ఎందుకు వాడేవయ్యా, లేకపోతే ట్రాలీ ఎందుకు వాడావు,
దానికి సహేతుకంగా చెప్పగలవా అంటే చెప్పలేరండి. ఎవరన్నా చెప్పేవాళ్ళు ఉంటే వెల్కమ్. అంటే అన్ని ఎక్విప్మెంట్లు వాడేయడం ఉన్నాయి కాబట్టి వాడేయడం. ఒక జూమ్ బ్యాక్ చేసినా ఎందుకు జూమ్ బ్యాక్ చేశారని నిలదీసి అడిగితే చెప్పగలిగే దర్శకులు మనకు కావాలండి. వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు, కానీ ఈ పదం ఎందుకు వాడారు అంటే చెప్పగలిగే ఏకైక సీతారామ శాస్త్రి గారు ఉన్నారు. అందుకే ఆయన కోసం మేము వెయిట్ చేసామండి. వెయిట్ చేసి గడ్డాలు కూడా పెంచుకున్నాం. అయితే ఈ వేదిక మీద నాకు ఒక చిన్న అన్యాయం చేశారు. బాగా ఇష్టలైన ఇద్దరు వ్యక్తులు, కీరవాణి గారు, శేఖర్ కమల, ఇద్దరు చాలా ఆత్మీయంగా అన్యాయం చేశారు. ఏమిటంటే నా కోసం విపరీతంగా వేచి ఉండి గడ్డాలు అవి పెంచేసుకున్నాం. అది మాత్రం సర్వాబద్ధం, మీరు నమ్మొద్దు. ఎందుకు అంటే కీరవాణి గారితో పాట రాయడం అనేది నాకు విపరీతమైనటువంటి ఇష్టంతో కూడిన ఒక వ్యవహారం. ఎగిరి గంతులు వేసుకుంటూ ఎదురు వెళ్తాను. నేను ఆయన చాలాసార్లు అడిగాను, నేను ఒప్పుకోలేదు. కానీ ఏమంటే నా చేత ఈ సినిమాలో ఎందుకు పాట రాయించలేదు. ఆయన అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్, ఆ సంగతి నేను మీకు చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా నాకు సంబంధించినది, ఆయన ఒక ట్యూన్ ఇస్తే ఆ ట్యూన్ తెలుగు ట్యూన్ అయి ఉంటుంది. చాలామందికి ఇవాళ కూడా తెలియదు ఏంటంటే తెలుగు భాషకి భారతదేశంలోని ఇతర భాషలకి ఒక డిఫరెన్స్ ఉంది. తెలుగు మల్టీ సిలబుల్ లాంగ్వేజ్, మిగిలిన భాషలన్నీ మోనో సిలబుల్ లాంగ్వేజ్. తెలుగు భాషలో అందమైనటువంటి భావం ప్రవహించాలంటే అలా పొడుగైనటువంటి ఆ ఫేజెస్ ఇస్తే వాటిలో తెలియకుండానే వస్తుంది. చాలామందికి ఆయన పాటలు రాయాలంటే కష్టంగా అనిపిస్తుంది. నాకు సగం పైన బాధ్యత ఆయనే తీసేసారనిపిస్తుంది. ఇది ఆయన ఇచ్చిన ఒకనొక పాటలో ఫేజ్. ఇది నాకు ఎంత ఆనందంగా కలిగించిందంటే, ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం ఏమీ రాని కారాగారం కాని కౌగిలి, ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం ఏమీ రాని కారాగారం కాని కౌగిలి, నవ్వేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు అంతా చేరి నువ్వు నేనే అవుదాన్ని చెలి. ఇలాంటి కాన్సెప్ట్స్ ఇంత అందంగా తెలుగు భాషలో ప్రవహింపజేయాలి అంటే అంత అద్భుతమైనటువంటి ప్రవాహం కలిగినటువంటి ప్రవాహ సదృశ్యంగా ఆయన పాటలు ఇవ్వాలి. ఆయనకి నాకు మధ్యలో దాదాపు 150-200 పాటల దాకా పైనే ఉంటాయి. ఆయనతో పాట రాయటం అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం చేయను, నేను బాగా ఆలస్యం చేస్తాను అన్నది చాలా ఇష్టంగా వ్యాపించిన ఒక నింద మాత్రమే. పాట బాగా నచ్చితే, అది కాకుండా అలాంటి వాళ్ళ పాటలు అయితే 10 మందికి చేరతాయి. నా హృదయం 10 మందికి చేరుతుంది. అలాగే శేఖర్ నాకు ఆనంద్ ముందు నుంచి కూడా చాలా ఆత్మీయుడైన స్నేహితుడు. వ్యక్తిగతంగా నాకు చాలా చాలా ఇష్టం. ఆనంద్ ముందు కూడా ఇలాంటి ఒక అన్యాయమే జరిగింది. ఎందుకు జరిగిందంటే కాలం సమాధానం చెప్పాలి. ఆయన నా కోసం 6 నెలలు 7 నెలల పాటు ట్రై చేశారట, నేను దొరకలేదుట. ఇవన్నీ టకారాలే. ఎవరు టకారించారు అనే విషయం కాలం సమాధానం చెప్పాలి. మొత్తానికి ఆనంద్ దగ్గర ప్రారంభమైన మా ప్రయాణం ఆ కలవకుండా రకరకాలుగా గంగానది ఏ విధంగా అయితే పర్వతాల నుంచి అటు ఇటు చీరి మళ్ళీ త్రివేణి సంగమంలో కలుస్తుందో, త్రివేణి సంగమం అవ్వకుండా నేను, కీరవాణి, శేఖర్ కమల ముగ్గురు వ్యక్తులు త్రివేణి సంగమంగా ఈ సినిమా వచ్చింది. ప్రతిరోజు ఇలాంటి స్టోరీలు రావు, ప్రతిరోజు ఇలాంటి ప్రొడ్యూసర్లు దొరకరు. సో వెన్ దే కేమ్ అండ్ దెన్ వెన్ దే ఆస్క్డ్ మీ టు కేమ్, నాకేంటి చేయడానికి అని ఐ థాట్ ఐ వాంటెడ్ టు డూ.